మాది పచ్చరమడ్ల గ్రామం, మండలం జనగాం, జిల్లా జనగాం. మా పాడి పశువులు కొన్ని అప్పులు తెచ్చుకొని కొనుక్కున్నాము. మాకు 2 నెలల 15 రోజుల బిల్లు రాలే. మా పరిస్థితి ఎట్లా? మా పిల్లల పరిస్థితి ఎట్లా? మేము దానా అప్పు తెచ్చి కొంటున్నాం. 2-3 లక్షల దాకా అప్పైనాయి మాకు పాడి పశువులు దేనికి. మేము ఎట్లా బతకాలి? మేము చేసేదే వ్యవసాయంతో పాటు పశువులు కొనుక్కొని పాలను ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తాయని ఆశతోటి అప్పులు తెచ్చి కొనుక్కున్నాము. భార్యాభర్తలు ఇద్దరం కష్టపడి ఆ చిట్టీలు ఎత్తి వేసుకొని ప్రతి ఒక్క పని చేసుకుంటున్నాం. బిల్లులు రాకపోతే మా పరిస్థితి ఎట్లా? మేము ఎట్లా బతకాలి? మాకు పట్టు చీరలు అవసరం లేదు, మాకు పాల బిల్లులు మాకు వేసేర్రి. బిల్లులు కడుతున్నారా? నేను జనగామ జిల్లా జనగామ మండలము పచ్చరమడ్ల గ్రామ పాడి రైతులండి. గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు కానీ పాడి రైతులను ప్రోత్సహించి ఎనిమల్ హస్బెండరీ వాళ్ళతోటి మీటింగ్లు పెట్టి పశువులను ఈ విధంగా పెంచుకోవాలి, ఈ విధంగా పోషణ చేయాలి అని ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. దాంతో మేము పశువులను కొనుగోలు చేయడం అయింది. గత కొన్ని రోజులుగా బాగా నడిచినా ఇప్పుడు 7, 8, 9 నెలల నుంచి మాకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. మా పశువులను పోషించుకోవడానికి మేము కుటుంబాలు నడిపించుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మా కష్టానికి డబ్బులు ఏమనవని మా కోరిక. ఉచితంగా మాకు అవసరం లేదు, పోసిన పాలకే డబ్బులు కావాలని మా మనవి. ఇది ప్రభుత్వం ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకుపోయి నాయకులు కానీ ప్రజలు కానీ ఈ సమస్యను సాల్వ్ చేయాలని మనవి. నమస్కారం అండి. మాది జనగాం జిల్లా జనగామ మండలం పచ్చరమడ్ల గ్రామం. విజయ డైరీకి పాలు పోసే పాడి రైతులం మేము. 9 నెలలుగా ప్రభుత్వం పాల బిల్లులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది. పాడి రైతులు అప్పుల పాలవుతున్నారు. బిల్లులు చెల్లించక 3 నెలలు అవుతుంది. పాడి రైతులు పాడి పరిశ్రమ అనేది వ్యవసాయానికి అనుబంధమైన వనరు. ప్రభుత్వం వెంటనే దీని మీద చర్యలు తీసుకొని సకాలంలో పాల బిల్లు చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకు పాల బిల్లు రావట్లేదు కదా, పాల బిల్లు రావాలని ఆఫీసర్ చెప్పారు. చాలాసార్లు మేము విన్నవించాము, చాలాసార్లు మేము మొరబెట్టుకున్నాము. ఎవరు మాకు కరెక్ట్ సమాధానం చెప్పట్లేదు. ఎవరు ఉన్నా దాటవేసే ధోరణిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు సుమారు ఎంతమంది పాలు వస్తారు ఇక్కడ 70 మంది పాలు పోస్తాం మేము. 70 మంది పాలు పోస్తారు అంటే ఇప్పుడు మీకు లోన్ల ఇప్పించారు. విజయ డైరీ నుంచి మాకు లోన్లు ఇప్పించారు. ఆ లోన్లు కట్టలేక ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆ సిబిల్ స్కోర్ పోతుంది. పశువులను మెయింటైన్ చేయలేక దానా తీసుకురాలేక పశువులను అమ్ముకుంటున్నాం. సబ్సిడీ ఇవ్వట్లేదు. ఇస్తున్నారు కొద్దిగా అరకొరగా 100 మంది కస్టమర్లు ఉంటే 5 బస్తాలు 6 బస్తాలు ఇస్తున్నారు. కాల్షియం కానీ దానికి సంబంధించిన మినరల్ మిక్చర్ కానీ ఏది సప్లై చేయట్లేదు. అట్లాగే ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి మీ రైతుల పరిస్థితి? ఉన్న పరిస్థితులకు ఇప్పుడు విషయం ఏంటంటే పశువులను పోషణ చేసుకోలేకపోతున్నాం. వ్యవసాయానికి పాడి పరిశ్రమ అనేది అనుబంధం. పాడి పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు. ప్రభుత్వము దీని మీద స్పందించి వెంటనే పాల బిల్లును చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. తీసుకున్నారా లేకపోతే ప్రభుత్వము మాకు బ్యాంకర్లతోటి మాకు టైఅప్ అయి వాళ్ళు మాకు లోన్లు ఇప్పించారు. సుమారుగా ఇక్కడ ఒక 20-25 గేదెలు వచ్చాయి. ఇప్పుడు వాళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాళ్ళు బయట అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు రైతుల మీద డబ్బులు అంటున్నారు ఏమంటున్నారు, బ్యాంకర్లో మీ సిబిల్ స్కోర్ పోతుంది, ముందు మీకు లోన్లు ఏమి రావు అని వాళ్ళు చెప్తున్నారు. మాకు గవర్నమెంట్ బిల్లులతో సంబంధం లేదు, మాకు సకాలంలో మీరు బిల్లులు కంపల్సరీగా మీరు ఈఎంఐలు అనేది కంపల్సరీ కట్టాలని చెప్తున్నారు. ఇప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నారు కదా, మండల చైర్మన్ గా ఉన్నారు కదా, మరి ఉండడం వల్ల మీ జిల్లా సంబంధించిన బాడీ కూడా ఉంటుంది కదా, అది కలెక్టర్కి ఎప్పుడైనా మీరు కాంప్లైంట్ ఇచ్చారు? లేదు, మేము కొత్తగా మొన్ననే ఎన్నుకోబడినాం. మేము అందరం కార్యాచరణ చేస్తున్నాం. ప్లస్ ఏంటంటే అందరితోని సంప్రదించిన తర్వాత మా కార్యాచరణ అనేది ప్రకటిస్తాం.
ఈ ఉద్యమాన్ని ఎట్లా చేయబోతున్నారు? మీరు ఉద్యమం చేస్తారా లేకపోతే కలెక్టరేట్ ముట్టడి చేస్తారా? ఎట్లా చేస్తారు? ప్రభుత్వానికి మేము విన్నపించుకుంటున్నాం, సకాలంలో బిల్లులు చెల్లించాలి. చెల్లించని ఎడల మీ రైతులతో అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏం చేద్దాము, ధర్నాలు చేయడమా, లేకపోతే ప్రభుత్వానికి గట్టిగా చెప్పే విధానం ఏది ఉంటే అదే దారిలో మేము వెళ్తామండి. జనగామ జిల్లా పసుమర్ల గ్రామానికి చెందిన కడార్ కుమార్ వాడి రైతు. నేను గత 15 సంవత్సరాలు హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తూ గత 4 సంవత్సరాలు కరోనా వచ్చిన కానుండి ఇక్కడనే సెటిల్ అయిదామని 4 ఆవులు కొనుక్కొని ఇక్కడే జీవనం సాగిస్తున్నా. గత 9 నెలలుగా పాల బిల్లులు రాకపోవడం, అలాగే నా ఈఎంఐలు కట్టుకోవడం, కిరాణం సామాన్ తెచ్చుకోవడం, ఇంకా చిన్న చిన్న వస్తువుల కోసం డబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇదెందుకు నేను వచ్చి ఇక్కడ ఇట్లా సఫర్ అవుతున్నా? అదే హైదరాబాద్ ఉంటే మంచి డ్యూటీ చేసుకుంటూ జీతం తీసుకొని బతకము, భార్య పిల్లలతోనే అనుకున్నాను. కానీ మన ఊరు మన పల్లె అనుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ బిల్లులు రాకుండా మా భార్య పిల్లలతో చాలా బాగున్నది. అలాగే మా తల్లిదండ్రులు కూడా నువ్వు ఎందుకు ఇట్లా చేసుకున్నావు, అక్కడే హైదరాబాద్ జాబ్ చేసుకోవచ్చు కదా అని నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నా కూడా గత 9 నెలలుగా మనోధైర్యం పడకుంటూ ఇవాళ కాకపోతే మళ్ళీ ఇస్తారేమో ఈ గవర్నమెంట్, ఈ విజయ డైరీ యజమాన్యమేమో స్పందిస్తుందని నేను భావిస్తూనే గత 9 నెలలుగా పాలు పోసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. దయచేసి విజయ డైరీ యజమాని తెలియదు ఏమనగా నాలాంటి పాడి రైతులు ఎంతోమంది యువకులుగా ఎవరి దగ్గర పని చేయకుండా మన పనిగా మనం చేసుకుని వస్తున్నారు. వారిని ప్రోత్సహించి ఈ బిల్లులు 3 నెలల బిల్లులు వెంటనే చెల్లించి మాకు ఉపాధి కల్పించమని ముఖ్యంగా మరీ కోరుతున్నా. అలాగే తెలంగాణ గవర్నమెంట్ వారికి కూడా నా యొక్క రెఫరెన్స్ ఏంటంటే పాడి రైతులను కొట్టకండి, మీరు చేసే పని మంచిగా చేసి నిరూపించుకుంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై జవాన్ జై. జనగామ జిల్లా మండలం జనగామ గ్రామం పాడి రైతులము 15 రోజులకు ఒకసారి బిల్లులు వచ్చేది. 2 నెలల 15 రోజులు అయినాయి. ఆవులకు దానా ఎలా పెట్టాలి, మేము ఆవులను ఎట్లా పోషించాలి, చిట్టీలు కట్టలేకపోతాను, అప్పు తెచ్చి చిట్టీలు కట్టుకుంటాను, పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి, పిల్లల ఫీజులకు కూడా వాళ్ళ సార్లు కూడా ఇబ్బంది పెడతాను, కుటుంబం ఎట్లా పోషించుకోవాలి, ఆవులను ఎట్లా పోషించాలి, అప్పులు తెచ్చి చేస్తాను. సకాలంలో మాకు బిల్లులు చెల్లిస్తే మేము మంచిగా నిమ్మలంగా చేసుకుంటాం. ఇదివరకు వచ్చేది, ఇప్పుడు వస్తలేవు. ఎలా చేయలేదు, మా పరిస్థితి ఏంటిది? ఇప్పుడు రైతులం కదా, వేరే పని అయితే ఎత్తలేము, ఉద్యోగం అయితే లేదు. ఇద్దరం కలిసే ఆవులను పెంచుకుంటూ పాలు పోసి బతకాలనుకున్నాం. కానీ ఎలాంటిది కూడా మాకు ఇబ్బంది చాలా అవుతుంది. కాబట్టి మీరు సకాలంలో మాకు బిల్లులు చెల్లిస్తే మంచిగా ఉంటుంది. మహిళా సంఘంలలో అప్పు తెచ్చుకున్నాము. మేము 3 నెలల నుంచి బిల్లు రాకపోతే మేము ఐకేపీలో ఎట్లా కట్టాలి, మా పరిస్థితి ఎట్లా? డిపార్ట్మెంట్ కింద మీరు డిపార్ట్మెంట్ కింద పడ్డారా? అప్పులు కడతలేదు. కడతాం అప్పులు. మరి బర్రెలకు దానం పెట్టురా? తెస్తున్నా, అప్పు తెచ్చి తెస్తున్నాం. మా పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ అధికారులకు చెప్పిరా? మీరు పాల బిల్లు రాలేదు చెప్పినాం, ఏమంటారు? పట్టించుకున్నట్లేదు. ఇప్పుడు ఏం కావాలి మరి మీకు? మాకు బిల్లులు కావాలి. మేము ఎట్లా మరి మా పరిస్థితి?